నమస్తే అండి. గాజువాక ఫ్యామిలీ అబుదాబి దుబాయ్ విజిటింగ్లో భాగంగా దుబాయ్లో బుర్జ్ ఖలీఫాకి వెళ్ళామండి. ఇది చూడవలసిన బిల్డింగు. ప్రపంచంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం అండి ఇది. ఇది 2004లో కన్స్ట్రక్షన్ ప్రారంభించారట. 2010కి కంప్లీట్ అయ్యి 2010 నుంచి విజిటర్స్కి అలౌ చేశారనేసి అన్నారు. దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ అండి $1.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి. ఎత్తు 828 మీటర్లు, అంతస్తులు 163+2 అంటే 163 వినియోగం, 2 అంతస్తుల నుంచి మెయింటెనెన్స్గా వాడుతున్నారండి. దీనికి లిఫ్ట్లు నుంచి 57 లిఫ్ట్లు అండి. లిఫ్ట్లు 57. ఇది అయితే మేము టికెట్లు తీసుకున్నామండి. అక్కడికి వెళ్ళి దుబాయ్ మాల్ నుంచే వే ఉంటుంది, అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకున్నాం. 124 అంతస్తుకి తీసుకున్నామండి టికెట్. మనిషికి 4300 అయిందండి పెర్ హెడ్. మామూలుగా కరెన్సీ అయినా చెల్లించవచ్చు అక్కడ. ఆన్లైన్ తీసుకోలేదు, ఎందుకంటే మనం ఏ టైంకి వెళ్తామో ఏదో తెలియక. అయితే ఇవి రేట్లు టైంకి మారుతాయండి. ఉదయానికి ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, ఈవినింగ్ ఒక రేటు అలా ఉంటాయండి. ప్లస్ ఇవి 3 ఇయర్స్ చిల్డ్రన్కి ఎంట్రీ ఫ్రీ అండి. వాళ్ళకి 3 సంవత్సరాల్లో దేవుని ఉన్న వాళ్ళకి అందరికీ ఎంట్రీ ఫ్రీ. మరి అవుట్ సైడ్ ఫుడ్, తర్వాత పెద్ద పెద్ద బ్యాగులు అవి అలౌ చేయరండి. దీని సంవత్సరం ఆదాయం 600 మిలియన్ అమెరికన్ డాలర్స్ అటండి. అంటే చూడండి, ఒక టూరిజంగా డెవలప్ చేశారు ఈ బిల్డింగ్ని. సంవత్సరానికి ఆదాయం అంత వస్తుందో. ఇది స్టార్టింగ్ రేట్ అండి. మామూలుగా టికెట్ 3600 నుంచి స్టార్ట్ అండి. మనిషికి 3600 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే టైం టు టైం రేట్లు అవి మారుతుంటాయి. అలాగే నా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను వీసా ఎలా చేసుకోవాలో కూడా నేను పెట్టానండి, అది కూడా చూడండి. ఏం లేదండి, సింపుల్ వీసా చేసుకోవడానికి మనం ప్రయాణానికి 3 డేస్ ముందు పెట్టుకుంటే చాలు అండి. అది 48 అవర్స్లోనే మనకు వచ్చేస్తుంది. బ్యాంక్ స్టేట్మెంటు, పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ 3 స్కాన్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆ 3 స్కాన్ చేసుకొని ఉంచుకుంటే ఎట్లయినా వెబ్సైట్లోకి వెళ్తే అది ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ చేయాలి అన్ని జేపీజీలోని. అది 48 గంటల్లో మనకి అప్రూవ్ వచ్చేస్తుందండి. అది మనిషికి అంటే విజిట్ వీసా అయితే మనిషికి 7200 లాగండి. ఒకవేళ ఏమైనా రిజెక్ట్ అయిందనుకోండి, మళ్ళీ మనకు డబ్బులు ఇచ్చేస్తామనేసి అట్లీస్ట్ వారు చెప్తున్నారు. అలాగేనండి, దుబాయ్లో అప్పుడే తీసుకున్నాం, ఆ రోజే తీసుకున్నాం కెమెరా 16 Pro Max. చాలా నీట్గా క్లియర్గా వస్తుందండి. చూడండి, అంత పైనుంచి జూమ్ చేసి తీసిన చాలా క్లియర్గా వస్తుంది. అబుదాబి దుబాయ్ ఓన్గా మేము ప్లాన్ చేసామండి, ఎటువంటి ప్యాకేజీ ఏం కాదు. ఇటు నుంచి వెళ్ళే ఫ్లైట్ టికెట్ 7700 అండి. అంటే చెన్నై నుంచి ఎక్కాము. మనం వైజాగ్ నుంచి అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంది, ఒక 4000 అదనంగా ఉంది. అలాగే రిటర్న్ కూడా 9200 పడ్డది, దుబాయ్ టు చెన్నై అండి. అలాగే కొంత గోల్డ్ కూడా కొన్నామండి. మనం క్యాష్ క్యారీ చేస్తే మంచిదా, కార్డు క్యారీ చేస్తే మంచిదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి. అంటే క్యాష్ క్యారీ చేయడం వల్ల లాభాలు, కార్డు క్యారీ చేయడం వల్ల నష్టాలు, లాభాలు, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలోని వివరంగా చెప్తాను. అందుకు గోల్డ్ కూడా కొన్నామండి. జనరల్గా మామూలుగా మనిషికి సరిపడినంత గోల్డ్ మెడల్ వేసుకొని రావచ్చండి, పెద్ద రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. అలాగని మనం
పెద్ద 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 హారాలు అవి మెల్ల వేసుకుంటే కొంచెం ఇబ్బంది, కానీ మనిషికి సరిపడగా అంటే పెద్దగా మరీ హఠాసంగా లేనంత గోల్డ్ వేసుకొని రావచ్చు, పెద్దగా అబ్జెక్షన్ చేయరండి. ఇంకా ఏదైనా అయితే మన కరం బాగోలేకపోతే చెప్పలేము. అదండి, ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది చూడండి, జూమ్ చేసి లాస్ట్లో మెట్రో కూడా కనిపిస్తుందండి మనకి. ఆ మెట్రో ఆ ట్రైన్ కూడా జూమ్ చేస్తే లెన్స్లో లాగింది. అగోండి మెట్రో వెళ్తుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.